ఇదిగోండి చిలకడ దుంపల పచ్చడి అండి. ముందు ముకుడులో 4 పచ్చిమిరకాయలు వేయించాను. దాంట్లో తాలింపు దినుసులు కరివేపాకు కూడా వేసాను. ఆ పచ్చిమిరకాయలు తర్వాత వచ్చేసి చిలకడ దుంపని కట్ చేసి కొబ్బరి ప్లేస్లో చిలకడ దుంప వేసానండి. దాంట్లో తర్వాత చిన్న అల్లం ముక్క, ఎల్లిపాయ, ఈ పుట్నాల పప్పు వేసాను. ఇదే అండి, మనం కొబ్బరికి బదులుగా చిలకడ దుంపను వాడుకోవచ్చు. ఇదండి పచ్చడి, చట్నీ పచ్చడి. చిలకడ దుంపని కొబ్బరి ప్లేస్లో ఎండుమిరకాయలు వేసి పచ్చడి చేసుకున్నా బాగుంటుందండి. పచ్చిమిరకాయలు ఇలా చట్నీ పచ్చడి చేశాను నేను. ఇది మా వారే కనిపెట్టలేకపోయారు, కొబ్బరి ఇంకుంటున్నారు ఆయన. ఉప్పు వేసుకోవాలండి, సరిపడే ఉప్పు వేసుకోవాలి. నేను కొన్నానండి, ఆయన కొన్నాడు. ఏంటంటే చిలకడ దుంపలండి, ఏం చేసుకోవాలో తెలియక నేను రోజు 2 దుంపలు కట్ చేసి ఇడ్లీ రైస్ కుక్కర్ పైన గిన్నెలో పెడతాను, ఆవిరిలో ఉడుకుతాయి, లేదా ఉడికేస్తాను, శనగలు ఉడికేస్తాను. ఇది పచ్చడిగా ఈరోజు అండి, చట్నీ దోశ పచ్చడిగా చేశాను. బాగా వచ్చింది. కొబ్బరికి దీనికి డిఫరెన్స్ అంత తెలియదండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇంట్లో పారేసేది తినకూడదు ఏమీ లేదండి. చిలకడ దుంప పచ్చిది కూడా తినొచ్చు. కొబ్బరి టేస్టే ఉంటుంది. ఉడికేసి తినొచ్చు, పచ్చిది తినొచ్చు. మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఉడికేయడం, ఎప్పుడైనా ఉడికేసేవాళ్ళు, పచ్చియే తినేసేవాళ్ళం. బాగుంటుందండి.